అమ్మ పెట్టిన టీ అనే అక్షరం నీ చేతికి అంటుకుంది పార్వతి. దాన్ని కడిగే. దీన్ని కడిగేస్తే సరిగిపోతుంది, కానీ నా గుండెల్లో రాసిన మీ పేరు ఎట్టా కడిగేస్తాను పెద్దబాబు గారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు పార్వతి? అవును పెద్దబాబు గారు, బయటికి కానొచ్చే ఈ అక్షరం నీళ్లతో కడిగేస్తే పోతాది, కానీ గుండెల్లో రాసిన మీ పేరుని కన్నీళ్లతో కూడా కడగలేను పెద్దబాబు గారు. నా పేరు నీ గుండెలో రాయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్డ్ గా ఉంది పార్వతి. మీకు మాయ చేసినందుకే ఇట్ట మాట్లాడుతున్నారు పెద్దబాబు గారు. మీరు నా దేవుడు. దేవుణ్ణి కొలుస్తా కాళ్ళ దగ్గర పడి ఉండాలనుకున్నాను. భక్తురాల్ని పట్టుకుని నీ స్థానం పాదాల దగ్గర కాదు గుండెకాడ అని నన్ను మీ గుండెల్లో ఎట్టుకున్నారు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. చెప్తూ చావగొడుతున్నావేంటి నీలాంబరి? చంపేస్తాను. నీలాంబరి, ఏంటి ఆవేశం? ఏం జరిగిందో చెప్పకుండా చేయి చేసుకోక నీలాంబరి. ఏం జరిగిందో చెప్తే మీరే దీన్ని కొట్టి చంపేస్తారు. చెప్పేయమ్మా, ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నిజం చెప్పేసే నీలాంబరి. తప్పేంటో తెలిస్తే ఏం చేయాలా అని ఆలోచించవచ్చు. ఇలా ఆవేశపడి అందరిని డిస్టర్బ్ చేయకూడదు. అంకుల్, జరిగిందేంటో చెప్తే మీరు కూడా దీన్ని క్షమించరు. అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నొంగ నాచిన చూస్తుంది, కానీ ఇది ఎంతకి తెగించిందో తెలుసా? పార్వతి ఏం చేసింది? నేను కట్టుకోబోయే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ పెద్ద బాబు అని చెప్పింది. అవ్వా అవ్వా, పెద్దబాబుని పని మనిషి పార్వతి ప్రేమిస్తుందని చెప్తుందా? 2 రోజుల్లో నా పెళ్ళని తెలుసు, దీనికి పెళ్లి చేస్తారని కూడా తెలుసు, కానీ ఇది ఇంటి పెద్ద కోడలవ్వాలని ప్రయత్నిస్తుందంటే దీనికి ఎంత దురుద్దేశం ఉందో చూడండి అండి. ఇంతకు ముందే చెప్పాను కదక్కా, మీరు వినిపించుకున్నారా? కోపంగా నన్ను చూసి దీన్నే వెనకేసుకొచ్చారు. వెనకాలే పెద్ద గోతని తవ్వి అందులో మన పరువు మర్యాదల్ని పూడ్చిపెట్టి ఘట్టమనేని కుటుంబానికి ఎసరు పెట్టి ఈ పని మనిషి పెద్ద కొడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ఫిక్స్ అయింది. అమ్మా, ఆవేశపడకమ్మా ప్లీజ్. ఒకసారి ఆలోచించమ్మా, ఎందుకు ఇలా జరుగుతుందో.
ఒకసారి ఆలోచించు. పార్వతి కావాలని చేయదని మనకు కూడా తెలుసు. నిన్ను కావాలని కోరుకుంటుంటే కావాలని చెయ్యదంటావేంటి దేవా? పార్వతి మీద అబండాలు వేయకు నీలాంబరి. పనుల్లో పార్వతి పొరపాటు చేస్తుందేమో గాని పరువు విషయంలో తప్పు చేయదు. నువ్వు నాకు బ్లూటూత్ ఇచ్చేటప్పుడు కాలు జారి పడిపోబోయావు. నువ్వు పడిపోకుండా నా చేతులు అడ్డు పెట్టి పట్టుకుంటే గోరింటాకు అంటుకుంది. సేవ్ చేసేటప్పుడు సరిగ్గా చూడని వాళ్ళకు ఇంకోలా కనిపించొచ్చు. నీలాంబరికి కూడా అలాగే అర్థమైంది. దేవా దేవా, అది అది ఐ లవ్ యూ అని చెప్పడం నేను చూశాను, నేను విన్నాను. నా మీద ప్రేమతో నీకు అలా అనిపించొచ్చు నీలాంబరి. పార్వతి నా మనసులో ఉన్న అమ్మాయిని ప్రేమగా చూసుకోండి పెద్దబాబు గారు అని చెప్తుంది తప్పితే ఐ లవ్ యూ అని చెప్పలేదు. నా గుండెల్లో ఉన్న ప్రేమని గుర్తించమని చెప్పింది, కానీ నేనే నీ గుండెల్లో ఉన్నాను పెద్దబాబు గారు అని చెప్పలేదు. అర్థం చేసుకోవడంలో విఫలమైతే అపార్థం చేసుకుంటాను. నీలాగే తను కూడా పెళ్లి కూతురు కాబోతుంది. అలాంటప్పుడు తనని పట్టుకొని అలా కొట్టడం ఏం బాలేదు నీలాంబరి. జరిగింది ఇది. ఇంకేదో జరిగిపోయిందని అందర్నీ డిస్టర్బ్ చేసావు నీలాంబరి. అంటే నిజమేంటో తెలుసుకోకుండా పార్వతి మీద చేయి చేసుకున్నా. ఇక్కడ సునంద గాని రోహిత్ గాని ఉండుంటే వాళ్ళకి మేం కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చుండేది. అది కాదక్కా, ఇంకేం మాట్లాడకుండా ఉంటే మంచిది. నీలాంబరి సద్దుమణిగిన గొడవని మళ్లీ రేపుతుంది. వెళ్ళండి. నన్ను చంపేస్తారేమో అని అబద్ధం చెప్పి నన్ను కాపాడినారు కదా పెద్దబాబు గారు. నిన్ను కాపాడమని నా మనసు చెప్పింది పార్వతి. ఇక్కడ అనిపించింది, అందుకే అబద్ధం చెప్పాను. నీలాంబరి, ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? పార్వతి డొక్క ఇలాగే చీల్చి ముక్కలు ముక్కలుగా చేసి ఊరవతలుండే కుక్కలకి వెయ్యాలన్నంత కసిగా ఉంది అంకుల్. మనం అఖిలాండేశ్వర్ గారింట్లో ఆతిథ్యం తీసుకుంటున్నాం. ఆవేశపడి పార్వతిని కొడితే మనం అనుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. కొడితే వాతలు పడతాయి అంకుల్, కానీ దాని కథకి మూతలు పడవు. చాప్టర్ క్లోజ్, ముగింపు పలకాలి, ఫినిషింగ్ ఎండింగ్ అని ఇంగ్లీషు తెలుగు డబ్బింగ్ సినిమాల టైటిల్స్ ఇదివరకే చాలా చెప్పావు నీలాంబరి. ఏం చేసావు చెప్పు. రెచ్చగొట్టకాంటి, నిజంగా పార్వతిని చంపేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కాలేదని కాదు, రోహిత్ బాబుని చేసుకోవాల్సిన పార్వతి ప్రేమ ఫలించి పెద్దబాబుని పెళ్లి చేసుకోబోతోందేమో. అది జరగదు, జరగనివ్వం.
అనుకుంటే సరిపోదు అంకుల్, ఆచరించాలి. ఈరోజు గతం గుర్తులేకపోయినా జాలి పడ్డ దేవాకు రేపు గతం గుర్తొచ్చిందంటే గుర్తుకొచ్చేలా పార్వతి చేసిందంటే ఏం చేస్తాం? ఎవరికి వాళ్ళు అరిటాకులు తెచ్చుకున్నారా? ఎందుకంటే పెదబాబు గనక గతం గుర్తొస్తే తన పెళ్లి పార్వతితోనే జరుగుతుంది. పప్పన్నం బాగా పెడతారు. తెచ్చుకున్న అరిటాకులు పెద్దవైతే బాగుంటుంది అంటున్నా. వెటకారం వద్దు ఆంటీ. మండుతున్న గుండెకు కారపు ముద్ద అద్దినట్టుంటుంది. సిచ్యుయేషన్ అదే మరి. ఐ లవ్ యూ పెదబాబు అని పార్వతి దేవాకు చెప్పిందని అందరి ముందు నువ్వు వాపోయావు. అఖిలక్క నిప్పులు కక్కేలోపు పెదబాబు అబద్ధం కక్కాడు. అది బతికిపోయింది. బతికిపోయినది పెదబాబుకి గతం గుర్తొచ్చేలా చేసిందంటే మనం చచ్చిపోతాం. అంటే నిన్న రాత్రి పార్వతి నన్ను పట్టుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెద్దబాబు గారు, ఐ లవ్ యూ అని చెప్పడం నిజమా? అందుకేనా పార్వతి ఏం జరిగినా పర్వాలేదని ముందుకేసింది? రేపు పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసిందని జాలిపడి తనని ఏం అనకూడదని అడ్డుపడ్డాను. కానీ కానీ పార్వతి పెద్దబాబు గారు, రా పార్వతి, నీ గురించి ఆలోచిస్తున్నాను. చూడు పార్వతి, ఈ పేపర్ చూడు. తాజ్మహల్ దగ్గర నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను ప్రపోజ్ చేస్తున్న ఫోటో. ఏంటిది పార్వతి? నేను నేను ప్రేమించింది నిన్నా నీలాంబరినా? మరి మరి పెళ్లి నీలాంబరితోనా? ఏంటిది పార్వతి? ఏం జరుగుతుంది? నా కథమేంటో చెప్పు పార్వతి. చెప్పు పార్వతి, ప్లీజ్. ఇదే మీ మనసు పెద్దబాబు గారు. అంటే ఏంటి పార్వతి? నాకు అర్థం కావట్లేదు. గుర్తు రావట్లేదా పెద్దబాబు గారు? గుర్తుకొస్తే ఇంత నరకం ఎందుకు అనుభవిస్తాను పార్వతి? ఈ 2 ఏళ్లలో ఏం జరిగిందో, నా ప్రేమ కథ ఏంటో, నేను ప్రేమించింది ఎవరినో నువ్వు చెప్తే గానీ నాకు తెలీదు పార్వతి. చెప్పు పార్వతి, ఏం జరిగిందో, నా గతమేంటో, నిజమేంటో చెప్పు పార్వతి. ఘట్టమనేని సామ్రాజ్యపు యువరాజు దేవేంద్ర పని మనిషి పార్వతితో ప్రేమాయణం అని ప్రచురించి అబాసు పాలైన స్వరాజ్యం దినపత్రిక క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ సంస్థ మూసివేయబడింది. అంటే అది ప్రేమ కాదా? అలా జరగలేదా పార్వతి? ఏంటి పార్వతి మాట్లాడవేంటి? ఇదంతా ఫేకా? పార్వతి మాట్లాడు. నా తల రాతట్ట ఉన్నది పెద్దబాబు గారు. నాకు అదృష్టం లేదు. నేను దురదృష్టవంతురాలిని. నిజమని చెప్పినా, నిజమే చెప్పినా నమ్మలేని పరిస్థితి. నా బతుకిట్టాగే ఉంటది అంతే. ఇది చూడు,
ఇది చూడు. ఏమైంది? చూడవే తొందరగా. నువ్వు చావు నుండి తప్పించుకుని బ్రతకడానికి పోరాటం చేస్తూ ఉంటే వెడ్డింగ్ కార్డులో ఏమో గట్టమనేని వారి పెళ్లి వివాహ మహోత్సవం అని వధువుగా నీ పేరు వేశారే. రేవతి, ఏంటిది? అదే నాకు అర్థం కావడం లేదే. న్యూస్ పేపర్స్ లో, టీవీలో ఈ పెళ్లి గురించి టాపిక్. దేశమంతటా ఇదే చర్చ. అసలు అసలు ఈ పెళ్లి కార్డు నీకెక్కడిది? హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి కొరియర్ వచ్చింది. మనం ముంబైలో ఉన్న సంగతి ఎవరికి తెలియకపోయినా నీ పెళ్లి గట్టమనేని దేవేంద్రతో అని ప్రపంచానికి తెలిసిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకిప్పుడు అర్థమవుతుంది రేవతి. ఈ నీలాంబరిని చంపి ఈ రూపాన్ని ధరించి గట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అఖిలాండేశ్వరి గారి కుటుంబాన్ని మోసం చేయాలనుకుంది ఆ నాగపడగల చంద్రముఖి. అంటే ఇప్పుడు ఆ చంద్రముఖి నీ రూపంలో ఉందా? అచ్చ నాలాగే ఉంటుంది కాబట్టి వీసా కార్డ్ని ఈ వెడ్డింగ్ కార్డులా మార్చేసుకుంది. నిన్ను బ్రతికించుకోవడమే కష్టమైంది, కానీ అదంత సులువుగా చీట్ చేసింది అనుకోలేదే. దాని అంతు మనం చూడాలి రేవతి. విషపూరితమైన ఆ చంద్రముఖిని చంపకపోతే చాలా మంది అన్యాయమైపోతారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఎవరు లేని అనాథవు నువ్వు. పగా ప్రతీకారమని ఏం సాధిస్తావు చెప్పు? ఇలాగే గుట్టు చప్పుడు కాకుండా. అలా బతకడం ఒక బతికేనా? నన్ను చంపేసి నా సర్టిఫికెట్స్ తీసుకుని నాలా సర్జరీ చేయించుకుని ఇండియాకి తిరిగొచ్చి అది అనుకున్నది సాధించానని మెడిసి పడుతున్న దాని మీద పిడుగులా పడాలి. తోడి పెళ్లి కూతురుగా మీకు పని మనిషి తప్ప ఇంకెవరూ దొరకలేదా? అదే పనిగా పార్వతిని పని మనిషి అనకండి. పార్వతి ఇప్పుడు నా ఫ్రెండ్ హోమ్ మినిస్టర్ సునందకి కాబోయే కోడలు. తోడి పెళ్లి కూతురుగా పార్వతి కూర్చుందనా మీ గొడవ? అమ్మా లేమ్మా లే. అవసరం లేదు, కూర్చో పార్వతి. ఒకవేళ ముందు నిన్ను పెళ్లి కూతురుగా తయారు చేయాలనుకుంటే తోడు పెళ్లి కూతురుగా నీలాంబరే కూర్చునేది కదా? అవునమ్మ గారు. కార్యక్రమం మొదలు పెట్టండి. అమ్మా, వధూవరులకి తోడపెళ్లి కొడుక్కి తోడపెళ్లి కూతురికి ముందుగా ఆకు ఒక్క తినిపించండి అమ్మా. అలాగే. నేను తెచ్చాను కదా హనుమంతు, నేను ఇస్తాను. ఇది మాత్రం వక్క కాదు, పచ్చి వక్కలా కనిపించే విషపూరితమైన పుట్టగొడుగు. అమ్మా, వధూవరులకి తోడపెళ్లి కొడుక్కి తోడపెళ్లి కూతురికి ముందుగా ఆకు ఒక్క తినిపించండి అమ్మా. అలాగే. నేను తెచ్చాను కదా హనుమంతు, నేను ఇస్తాను. ఇది మాత్రం వక్క కాదు, పచ్చి వక్కలా కనిపించే విషపూరితమైన పుట్టగొడుగు. ఇదిగో తీసుకో.
పెళ్ళయ్యాక కూడా మీ జీవితాలు పచ్చగా ఉండాలని ఆకులు పచ్చి ఒక్కలు కలిపి తినిపిస్తాం పెద్దబాబు. తిన్నాన్నా? హనుమంతు పార్వతికి కూడా తినిపించు. ఐశ్వర్య, నీలాంబర్ ఎక్కడమ్మా? నేను తీసుకొస్తాను ఆంటీ. త్వరగా వెళ్ళి. నా పక్కన కూర్చొని పని మనిషి పార్వతి నలుగు పెట్టించుకున్న సంఘటన గుర్తుకొస్తేనే ఒళ్ళు మండిపోతుంది. అందుకే గంధం కాస్త ఎక్కువ పూసుకోమన్నాను. బేబీని నువ్వు రెచ్చగొట్టకు భవాని. అమ్మా చంద్రముఖి, మీరా పేరు పెట్టి పిలవకండి. మన నెత్తిన కత్తులు వేలాడతాయి. నీలాంబరి, డెడ్లీ ఏంజల్ అనే విషపూరిత పుట్టగొడుగును తాంబూలంలో పెట్టి పార్వతి తినేలా చేశావు. ఇంకో అరగంటలో చచ్చిపోతుంది. ఇంకా తన గురించి ఆలోచిస్తావు ఎందుకమ్మా? ఈ పాటికది చావాలి. అది మంగళ స్నానాలప్పుడు చచ్చిపోతే మాకు అమంగళం అవుతుంది. అందుకే దాన్ని అక్కడికి రానియకుండా బయటెక్కడ ప్రాణం పోయేలా చూడండి. అది స్నానం చేయకూడదు, అంతే కదా? ఇదిగో దురదగుంటాకు. రోజా పూలుండే చోట ఈ ఆకులు కలుపుతాం. ఒంటి మీద నీళ్లు పడగానే గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆంటీ, అందరూ మంగళ స్నానాలు చేస్తుంటే మీరు ఇక్కడున్నారేంటి? అదేం లేదు ఐశ్వర్య, ఇక్కడ నీళ్ళని తీసుకురావాలని వచ్చాను. పదండి పదండి పదండి. నా పక్కన కూర్చొని మంగళ స్నానం చేయించుకుంటున్నావా పార్వతి? నువ్వు పాడ మీదకి పోవడానికి నీకు మేము చేయిస్తున్న స్నానం ఇది. మంగళ స్నానం చేయించండి. బుడిబుడిగా అడుగులు వేసుకుంటూ అమ్మా అని వచ్చే నా బాబుకి నువ్వుల నూనె పట్టించి స్నానం చేయించేదాన్ని. ఇప్పుడు పెద్ద బాబు అయ్యాడు. నలుగు పెట్టించుకుని మంగళ స్నానం చేయించుకుని పెళ్లి కొడుకు అవుతున్నాడు. అక్క 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 లే, ఏమైందక్క? దిగు. రా. అక్క ఏమైందక్క? ఏం లేదురా, ఏదోలా ఉంది.
పద వెళ్దాం. సరే పద. పార్వతి ఏమైంది? అమ్మగారు అది దాని ఒంట్లో డెడ్లీ పుట్టగొడుగు విషం పాకుతోందక్కా. మీరు దాన్ని బతికించడం కష్టం. ఏమైందమ్మా అట్టున్నావు? పొద్దున్నుంచి ఉపవాసం ఉంది కదా, కళ్ళు తిరుగుతున్నాయనుకుంటా. ఏదైనా తినిపించండి. వద్దమ్మ గారు, దేవుడికి పూజ చేయాలని వచ్చారు. నా కూతురు కళ్ళు తిరిగినా పర్లేదు గానీ పూజ చేయకుండా ఎంగిలి పడద్దు. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని పార్వతి కూడా ఉపవాసం ఉందిలే హనుమంతు. నా కాబోయే భర్త గురించి పార్వతి చాలా జాగ్రత్త తీసుకుంటుంది. చాలా సంతోషం. పార్వతి త్యాగం ఊరికే పోదు. పెళ్లి కూతురువైన నీకు కూడా మంచి జరుగుతుంది పార్వతి. పంతులు గారు పదండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపదామి యస్యాం హిరణ్యం విందేశం రామస్వం పురుషానహం అశ్వాపూర్వాం రథమస్వామి. అమ్మా ఇది తీసుకోమ్మా. అగ్నిహోత్రమైన ఈ మంగళసూత్రాలను పట్టుకొని ఈ గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బ్రహ్మముహూర్తంలో 3 ముళ్ళు పడేలా చూడమని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ తిరిగి రండమ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.